మమ్మీ మమ్మీ పక్కింటి ఆంటీ నన్ను తిట్టింది మమ్మీ. ఎందుకు? నేను కప్పు గెలిచాను కదా మొన్న వాలీబాల్లో. తొక్కలో కప్పు గెలిచావులే భలే. పో ఇంట్లోకి అనింది మమ్మీ. అవునా? అలా అనిందా? ఎందుకు? నేను వాళ్ళ పాపతో ఆడుకొని పోయింటే అలా అనింది మమ్మీ. ఉండు అడుగుతాను. ఏమండి? ఎందుకండి మా ఏజిల్ పాపనేమో తొక్కలో కప్పు గెలిచావు అన్నారంట. మరే అన్నా ఏమిప్పుడు తొక్కలో కప్పే కదా అదే. ఏమన్నా వెండి కప్ప బంగారు కప్ప? తొక్కలో కప్పే కదా అదే. అలా అనకూడదండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కానీ అట్లా నెగిటివ్గా పక్కింటోళ్ళో ఎదిరింటోళ్ళో మాట్లాడిన దానికే కదండి సుందర్ పిచ్చై ఫారిన్కి వెళ్ళిపోయి ఫారిన్ ఉద్ధరిస్తూ ఉండేది. అదే మీలాంటి వాళ్ళు ఊరికే ఉన్నట్టు ఇండియాను ఉద్ధరిస్తూ ఉండే కదండి సుందర్ పిచ్చై. మీకు అంత మాత్రం తెలీదా అండి? అలా రెచ్చగొట్టకూడదండి. మీ పిల్ల అయితే ఏమి, మా పిల్ల అయితే ఏమండి? ఎంకరేజ్ చేయాలి ఎవరన్నా కానీ, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలండి. అవునా కప్పు గెలిచావా అని. మీ పిల్లల్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే మా పాపని రేపు పొద్దున్నే మీ పిల్లల్ని కూడా వేరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారండి. మీరే తొక్కలో కప్పు అంటే వెండి కప్పు ఎందుకు ఇస్తారండి? బంగారు కప్పు ఎందుకు ఇస్తారు? వాలీబాల్లో గెలిచింది కాబట్టి ఏదో కప్పు, అది ఒక అవార్డు కిందే లెక్క కదా. అయ్యో అలా అనకూడదండి. పిల్లల్ని ఎప్పుడే కానీ నెగిటివ్గా మాట్లాడకూడదండి. పాజిటివ్గా మాట్లాడాల. మనకి పాకిస్తాన్ వాళ్ళకి ఏమండి వ్యత్యాసం? తేడా ఏముందండి మనకి పాకిస్తాన్ వాళ్ళకి? మన ఇండియా వాళ్ళకి జాలీ దయ ఉంది అని నేను చెప్తుంటే మీరు పాకిస్తాన్ వాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటే ఇంక నేనేమనుకోవాలండి? పక్కింటి వాళ్ళు మనమే పక్క నుండి మనమే కుళ్ళుకొని ఒకరు చూస్తే ఒకరికి కాకుండా మనమే చేసుకుంటే ఇంక వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి మనకి ఇంకేమండి భేదాభిప్రాయం అని చెప్పండి. ఒకరికొకరు తోడుగా ఉండి ఒకరి పిల్లల్ని ఒకరిని మెచ్చుకుంటూ అన్యోన్యంగా ఉండాలండి. మనము అంతా చుట్టుపక్కలంతా అన్యోన్యంగా ఉండాల. అప్పుడే మనం పోయేటప్పుడు ఏం వేసుకొని పోతామండి? ఏమి తీసుకొని పోము కదా. ఏమీ తీసుకోకపోకున్నప్పుడు ఈ రాగద్వేషాలు ఎందుకండి? పగ ప్రతీకారాలు ఎందుకండి? పోయేటప్పుడు ఏమీ తీసుకోపోనప్పుడు ఎందుకండి రాగద్వేషాలు? పిల్లల మీద ఎందుకండి రాగద్వేషాలు? వాళ్ళు నేర్చుకుంటారు. అలా 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 ఉత్పన్నమవుతుందే కానీ అది తరిగిపోదు కదండి. ఎప్పుడే కానీ అది ఇది కాదు కదా. మళ్ళీ ఎందుకండి? ఇంకా ఎంకరేజ్ చేయాలి. ప్రతి వాళ్ళని అవునా కుళ్ళుకోకూడదు. ఎందుకు కుళ్ళుకొనేది? ఒకరు బాగుపడితే ఎందుకండి కుళ్ళుకొనేది? అది ఏం బుద్ధి అండి అది? మా ఏజిల్ నేను అన్నిందుకు చాలా బాధగా ఉందండి నాకు. నిజంగా మీరు నాకు చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా మారండి. మారి పిల్లలందరినీ సమానంగా చూడండి. అందరూ సమానంగా ఉందాం. ఇప్పటికైనా మారండి అందరూ.